జడ్జి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారే జడ్జి. ఆయన మంత్రివర్గంలో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ఇవన్నీ కొంచెం దేశం అట్టుడిపోతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లో, ఒక్కచోట కూడా కదా, హైదరాబాద్లో, విజయవాడలో, మహారాష్ట్రలో, కల్కటాలో, ఒక్కచోట కదా, అన్ని చోట్ల ఉంది. ఇది ముందే మేల్కొని చర్చలు కనుక జరిపి సర్దుబాటు చేసుకోకపోతే అది బెడిసి కొడుతుంది. ఒక కమిటీ వేయండి దానికోసం, వాళ్ళతో చర్చించడానికి. అది ఎందుకు చేయట్లేదు? వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అది సంగతి. సరే ఇలా ఉంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మంత్రున్నారు, వెంటనే జగన్ టూర్. ఏదో చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. వాస్తవంగా ఆయన ఎందుకు వెళ్ళారు? భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీ గారిని రమ్మని, ఆగస్టు 1వ తారీఖు ఎప్పుడో రమ్మని అడగడానికి వెళ్ళారు. ఆ సమయంలోనే సహజంగా బయట బొద్దింకలు కనపడతాయి కదా, బొద్దింకలు ఆందోళనని కూడా చర్చించారు. మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు, అందులో సందేహం లేదు. అలాగే మోదీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు, ఈ సమయంలో మనం మద్దతు కూడగట్టుకోవాలి, మీ అందరు కూడా దీనికి తోడ్పడాలంటే మేము ఎప్పుడు మీతో ఉంటాము అనే మాట కూడా ఆయన చెప్పొచ్చారు. కానీ అసలు భోగాపురం రైతులు అక్కడ చేసిన ఆందోళన, ఉద్యోగాలు ఇవ్వలేదు, అలాగే విశాఖపట్నానికి వచ్చే ఇబ్బంది, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. వీటి మీద అక్కడేమీ ఆయన అక్కడ చెప్పలేదు, ఇక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ఇంకా రెండో విషయం, ఆ తర్వాత నీటిపారుదల మంత్రి ఆయన సిడి పాటిల్ని కూడా కలిశారు. కావేరీ కృష్ణయ్య అనుసంధానం, గోదావరి కావేరీ అనుసంధానం గురించి ఆ చర్చ ఒకటి చేశారు. దాని మీద ఇప్పటికే ఏపీ తెలంగాణ అంశం ఒకటి నడుస్తూ ఉంది. అదేమవుతుందో తెలీదు. ఇంకా మూడో అంశము, విమానాశ్రయాల గురించి ఇంత హడావుడి ఎందుకు పడుతున్నాడు? నేను మొన్న మీకు చెప్పాను, భోగాపురంలో ఒక విమాన ప్రయాణికుడు వెళ్తే వచ్చేది 300 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి, అది కూడా 2036 తర్వాత, అప్పటి వరకు ఏం రాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వము, కేంద్రము తీసుకున్న కొత్త విధానం ప్రకారం ఎవరైతే విమానాశ్రయాలు నడుపుతారో వాళ్ళకే విమానయానం కూడా ఇవ్వాలి, క్రాస్ ఓనర్షిప్ అనే ఒక అవగాహన కుదురుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు. రాను రాను విమానాశ్రయాలు, విమానాలు అన్ని వాళ్ళ దీంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం మామూలు కంటే చాలా ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంది. మోదీ కూడా వస్తానన్నారు అని చెప్తున్నారు. అందులో నిజానికి పెద్ద విశేషం ఉండేది కాదు. కానీ బహుశా చంద్రబాబు గారు ఇలా వస్తున్నారో లేదో, నిన్న జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులు వాళ్ళ సమస్యలు, వాటి మీద ఆయన చర్చలు జరిపారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నారు. ఆయన కూడా మోదీని కలుస్తారు. మోదీని కలవటం అన్నది మామూలుగా కాదు. ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఇటువంటివన్నీ వస్తున్నప్పుడు మద్దతు అడిగారు కాబట్టి మద్దతు ఇవ్వడానికి వెళ్తారు. అంటే ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రాంతీయ పార్టీగా జగన్ మళ్ళీ ఒకసారి మోదీని కలిసి మద్దతు చెప్పి వస్తారు. ఈ విధంగా బీజేపీ ఒక చేత్తో తెలుగుదేశం, ఒక చేత్తో వైసీపీ, రెండింటితో కూడా జోడి డబుల్ స్నేహం కొనసాగిస్తుంది. దానికి ఇప్పుడు జగన్ గురించి వస్తున్న ఈ వార్తలే నిదర్శనం అని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, ఆ 4 పార్లమెంట్ సభ్యులు, వాళ్ళకి ఎవరున్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. నిజంగా కలుస్తారా? ఎందుకు అనేక సార్లు మోదీ చాలా కాలం పాటు ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా కలవలేదు. ఇప్పుడు కలవడానికి ఒప్పుకుంటారంటే ప్రత్యేక పరిస్థితుల్లో కలవచ్చు కూడా. ఎందుకంటే నిన్న శరద్ పవార్ను కలిసారు ఆయన. శరద్ పవార్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న శరద్ పవార్ను నిన్న కలవడాన్ని నేషనల్ మీడియా అయితే ఒకవైపు ఈ ఉద్యమం అంతా అంటుంటే మోదీ అపోజిషన్కు షాక్ ఇచ్చాడు, శరద్ పవార్ను కలిశాడు, ఈ పద్ధతిలో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగే శరద్ పవార్ ఎన్సీపీని, అటువైపున ఆయన ఇది చనిపోయిన అజిత్ పవార్ నాయకత్వంలో 2 ఎన్సీపీలు కలిపి ఒక పార్టీ చేసి ఇది ఎన్డీఏకు మద్దతు ఇచ్చేట్టుగా చేస్తున్నారని. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గం ప్రతిపక్ష శిబిరం నుంచి లేదా బీజేపీయేతర శిబిరం నుంచి మద్దతు కూడగట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే జగన్ కూడా వాళ్ళు అవకాశం ఇచ్చి కలవచ్చు. ముందు కలుస్తారా, వెనక కలుస్తారా అనేది ఎట్లా ఉన్నా ముందే కలిస్తే మంచిదని వీళ్ళు కూడా చెప్తున్నారని. వెంటనే స్టోరీ స్టార్ట్స్ ఏమని, ఇప్పుడు వరుసగా ఇప్పుడు సీతారాం పరారీలో ఉన్నారని, సీతారాం పరారీ అరెస్ట్ అని, లిక్కర్ కేసు అని, ఇంకా వరుసగా అనేకం వస్తున్నాయి కదా. కాబట్టి ఈ క్రమంలో ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ మోదీని బతిమాలి ఇంటర్వ్యూ సంపాదించారు.
అని చెప్పి మళ్ళీ స్టోరీ బిగిన్ అనమాట. అంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. నేనైతే ఈ 15 ఏళ్లలో ఇదే కథలు. ఏమని చంద్రబాబు మొన్న పవన్ కళ్యాణ్ మీద స్టోరీ వచ్చి అది ఎక్కడెక్కడికో పోయిందని, చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా మంది చెప్పేవాళ్ళు. ఏమని నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, అటువైపు ఆయన సలహాదారుగా ఉన్న ఆయన కూడా చెప్పాడు. ఏమని అంటే ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. ఎట్లాగా ఇది ఒక్క టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. అన్నారని రిపోర్టెడ్ ఇన్వర్టెడ్ కామర్స్లో. రెండో వైపున తెలుగుదేశం తరఫున ఉన్నాయని ఒక ఆయన చెప్పాడు. ఏమని అంటే ఎప్పుడు వచ్చేవాళ్ళండి, కానీ ఇతర విషయాల కంటే ఇదే ఎక్కువగా వచ్చేదని. ఇప్పుడు జగన్ కూడా మళ్ళీ వెళ్తున్నాడంటే అదే అండి. అంటే ఏదైతే ఏమండి, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ సరే పోటీ పడి మోడీ చుట్టూ తిరుగుతున్న ఈ పరిస్థితి మాత్రం చాలా వింత కొలుపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్ర పరిస్థితి అదే. మీరు చూడండి, ఈరోజు బీఆర్ఎస్ కూడా మోరార్లెస్ సపోర్టివ్. సీట్లు తగ్గవు కాబట్టి మేము మద్దతు ఇస్తాము అనే ఒక మాట. రెండో వైపున సర్ కింద ఓట్లు పోకూడదు, ఇవి చూడాలని బీఆర్ఎస్ సుస్పష్టంగా ప్రకటించడం లేదు. కానీ కాంగ్రెస్ వ్యతిరేకత అన్నది వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. తాము చెప్పడమే కాదు, రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళు బీజేపీతో కలిపి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు ఈ పద్ధతిలో. కాబట్టి వెరీ టిపికల్. జగన్ కనుక ఢిల్లీ వెళ్ళి నిజంగా మోదీ ఆయన కలిస్తే, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు, ముందే రాజీనామాలు చేశాక మేము బీజేపీలో చేరకుండా చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జగన్ను కలుసుకొని ఇస్తారా, కలుసుకొని ఇవ్వరా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎన్డీఏ ఐక్యత కాపాడుకోవడం మోదీకి ఇంపార్టెంట్ అవుతుంది కదా. జగన్ కలవటం గొప్ప విషయం, ఎలాగన్నా కలవనివ్వాలని నేనేం రికమెండ్ చేయను, నేనేం భావించట్లేదు. నా ప్రశ్న అది కూడా కాదు. ఒక రాజకీయ అంచనాకు రావడానికి మోదీ కనుక జగన్ను కలుసుకుంటే బీజేపీ చాలా మేజర్ ప్రధానమైన అడుగు వేసినట్టే లెక్క. అంటే చంద్రబాబును కొంచెం అయిష్టమైనా సరే జగన్ను కూడా కలుస్తాము, మాకు అందరూ ఒకటే, మాకు ఈక్వీ డిస్టెన్స్ అని చెప్పినట్టు. కానీ అధికార కూటమిలో ఉన్నారు కాబట్టి అది జరుగుతుందా, లేదు వైసీపీ వాళ్ళు కావాలని హైప్ ఇస్తున్నారా జగన్ వెళ్తున్నాడని? ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అది మోదీ ఆఫీసు లేదా బీజేపీ కేంద్రం చెప్పాల్సిన అంశాలే. అనేక సార్లు అమిత్ షాను కలవటం కూడా కష్టమైన సందర్భాలు ఉన్నాయి చాలా పార్టీలకు, ప్రభుత్వాలకు కూడా. బట్ ఇప్పుడు స్టోరీ హైప్ మటుకు జగన్ మోదీని కలుస్తారు, చంద్రబాబు కలిశారు, జగన్ కలుస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కీలక నాయకులు ఇద్దరు మోదీ నమో చుట్టూ తిరుగుతూ ఉంటారు అని. ఇప్పుడు విజయ్ వెళ్ళి కలిస్తే వేరే విషయం, ఎవరు అనుకోరు. విజయ్ చాలా సూటిగా నీట్ రద్దు చేయాలన్నారు, తర్వాత బొద్దింకలకు మద్దతు ప్రకటించాడు. సో ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష శిబిరంలో ఉండబోతున్నానని ఆయన చెప్పేశారు. కానీ జగన్ విషయం వేరు. ఇంతవరకు వైసీపీ వాళ్ళు అధికారికంగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక్క మాట కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు ఎప్పుడు విధానపరంగా. అందువల్ల వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అవుతుంది ఇది. ఇవన్నీ జరుగుతాయి. ఈ భూములకు కంచి అలాగే రెడ్ బుక్ అప్డేట్స్ అని, రెడ్ బుక్ బాగా అప్డేట్ అవుతున్నట్టుంది, అప్ స్ప్రింగ్ లో ఉన్నట్టుగా ఉంది, అఫెన్సివ్ లో ఉంది. నిన్న సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేస్తే అతన్ని తప్పించడం కోసం వేరే తన అనుచరుని ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు కార్ అని చిత్రించి సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి అతన్ని మీద చర్య తెచ్చుకునేటట్టుగా చేశారు. ఒక పత్రిక మేమే ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు.